వేస్తుంటే పెద్ద పులి రోషంతో నడుస్తోందా అన్నట్టుగా ఉంది. నల్లని ఎర్రని వస్త్రములు కట్టుకుని ఉంది. దాని రెండు చేతులలో ఒక బంగారు పాత్ర ఉంది. దాని మీద ఒక వెండి మూత పెట్టబడి ఉంది. ఆ పాయస పాత్రని పట్టుకుని ఆయన నడిచి వస్తుంటే తనకి అత్యంత ప్రియమైనటువంటి భార్యని చేయి పట్టుకుని భర్త నడిపించి తీసుకొస్తుంటే ఎలా ఉంటుందో అలా పట్టుకుని వస్తున్నాడు. ఆ పాత్ర పట్టుకుని వచ్చి నిలబడ్డాడు. నిలబడి దశరథ మహారాజు గారిని పిలిచాడు. దశరథుడు గబగబా లేచి వెళ్ళి సాంజలి బంధకంగా నమస్కరించి, మహానుభావ, ఈ యాగాగ్నిలోంచి బయటికి వచ్చావు, నువ్వెవరు, నీకు నేనేం చేయగలను, నన్ను ఆజ్ఞాపించు అన్నాడు. అంటే ఆయన చెప్పాడు, ఇదంతు నరసార్దూల పాయసం దేవనిర్మితం, ప్రజాకరం గృహాణత్వం ధన్యం ఆరోగ్యవర్ధనం. నాయనా దశరథ, ఈ పుత్రకామేష్టికి నేను సంతసం పొందాను. నేను ప్రజాపతి పంపిస్తే వచ్చాను. నేను ప్రాజాపత్య పురుషుడు అంటారు నన్ను. ఇదిగో ఇందులో ఉన్నటువంటి పాయసం ఉందే, ఇదంతు నరసార్దూల పాయసం దేవనిర్మితం, ఇది దేవతల చేత నిర్మింపబడినటువంటి పాయసం. ఈ పాయసం ప్రజాకరం. ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతారు. గృహాణత్వం, దీన్ని స్వీకరించు. ధన్యం, ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరించడం వల్ల నీ రాజ్యం ధనధాన్యములతో తొలతూగుతుంది. ఆరోగ్యవర్ధనం, ఈ పాయసాన్ని స్వీకరించడం చేత ఆరోగ్యంతో ఉంటారు. ఇన్ని ఫలితములు ఈ పాయసానికి ఉన్నాయి. అందుకని ఈ పాయసాన్ని స్వీకరించు. స్వీకరించి దీన్ని ఏం చేస్తావు, నువ్వు నీకు అనుకూలవతులైనటువంటి భార్యలు ఎవరైతే ఉన్నారో అటువంటి భార్యాణం అనురూపాణం అస్నీతేతి ప్రయచ్చవై, అటువంటి వారికి ఈ పాయసాన్ని పంచిపెట్టు. ఆ భార్యలు ఈ పాయసాన్ని తినడం చేత వాళ్ళకి సంతానం కలుగుతారు అని చెప్పారు. చెప్తే వెంటనే ఆ పాయస పాత్రని తీసుకుని పరమ సంతోషంతో, దరిద్రుడైనటువంటి వాడికి ధనం దొరికితే ఎలా ఉంటుందో, వానలనేటటువంటివి మరిచిపోయి కొన్ని సంవత్సరాలైపోయి దేశమంతా క్షామం వచ్చేసిన తర్వాత వర్షం పడితే ఎలా ఉంటుందో, అలా దశరథ మహారాజు గారి ముఖం ఆనందంతో నిండిపోయింది. 60,000 సంవత్సరాల వయస్సు, వంశం లేదు, పిల్లలు లేరు, ఎంత బెంగ పెట్టుకునున్నాడో. ఇన్నాళ్లకి తాను చేసినటువంటి యాగం ఫలించింది. ఋష్యశృంగ మహర్షి పడినటువంటి కష్టం ఫలించింది. వశిష్ఠ మహర్షి పడినటువంటి కష్టం ఫలించింది. ఇంతమంది చేసినటువంటి ఆశీర్వచనం ఫలించింది. అందుకని ఆ పాయస పాత్రని తీసుకున్నారు. భార్యాణామనురూపాణం అస్నీతేతి ప్రయచ్చవై అని కదా, నీకు అనుకూలవతులైనటువంటి భార్యలకి ఈ పాయసాన్ని పంచిపెట్టమన్నారు. అంతఃపురంలోకి వెళ్ళారు. తన భార్యల్ని పిలిచారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి